ఇలాంటి టేస్టీ స్నాక్స్ పిల్లలకి గనక చేసి పెట్టారంటే ఇంకా బయట వాళ్ళు లేస్ గాని ఇలాంటివి ఏమీ అడగరండి అసలు. ఇలా ఒకసారి చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 15 రోజుల పైనే నిల్వ ఉంటాయి. చక్కగా ఇంట్లోనే పిల్లలకి నచ్చేలాగా ఇలా స్నాక్స్ తయారు చేసి పెట్టండి. దీనికోసం అయితే ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత అందులోనే పసుపు, కొద్దిగా కారము, అలాగే కొద్దిగా వాము పొడి వేసుకోవాలి. అలాగే 2 కప్పుల దాకా గోధుమ పిండిని కొద్దిగా క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసి ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత పైన పొడి జల్లుకోవటం కోసం ఇందులోకి ఉప్పు, ధనియాల పొడి, కారం, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇక్కడ నేనైతే ఆరిగానో వేసానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని ఇలా పల్చగా ఒత్తుకుని ట్రయాంగిల్ షేప్లో మీకు నచ్చిన షేప్స్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ని బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇలా కాగిన తర్వాత కొద్దిగా వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే ఇలా మంచిగా క్రిస్పీగా అవుతాయి. తర్వాత రెడీ చేసుకున్న పొడిని పైన జల్లుకుంటే సరిపోతుంది. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.